కలర్ చేంజ్ అయితే అది మంచి సాఫ్రాన్ కాదని. మంచి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే కుంకుమ పువ్వు గురించి. ప్రెగ్నెన్సీలో చాలా మంది కుంకుమ పువ్వు వాడుతూ ఉంటారు. నేనైతే ఇది వాడదామని చెప్పి నేను కూడా కుంకుమ పువ్వు తెప్పించాను. నేనైతే దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక నాకు అనిపించింది, నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇది బెస్ట్ క్వాలిటీయే కాదా అనేది మనం ఇప్పుడు చూద్దాము. అంటే చాలా మంది అంటారు కదా, ప్యూర్గా అయితే ఉండదు, కల్తీ ఉంటుంది అని చెప్పి. ఇదైతే నటరాజ్ కంపెనీది. చాలా మంది అయితే ఇది బాగానే ఉంటుంది అని చెప్పారు. సో టెస్ట్ చేద్దామని చెప్పి నేను ఒక గ్లాస్ లో మిల్క్ అయితే తీసుకున్నాను. మీకు కనిపించడం కోసం ఒక గ్లాస్ లో వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది చూద్దాం మనం, దీని క్వాలిటీ ఎలా ఉందో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే నటరాజ్ సాఫ్రాన్ అయితే తీసుకున్నాను. 1 గ్రామ్ వస్తుందండి మనకి ఇది. దీని ప్రైస్ వచ్చేసి 350 ఉంటుంది. ఇలా ఐఎస్ఓ ఉన్నది మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ప్యూర్గా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదండి, ఒక గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను. దీంట్లో కొంచెం అయితే వేస్తున్నాను, చూసారు కదా, కొంచెం అయితే వేసాను. మీకు మిల్క్లో అయితే అంత క్లియర్గా కనిపించదని చెప్పి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు గ్లాస్లో అయితే వేస్తున్నాను. ఇక్కడ వేయగానే వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వలేదండి. చూడండి, వాటర్లో వేయగానే కలర్ అయితే చేంజ్ అవ్వలేదు, మనకి ఎలా ఉందో అలానే ఉంది. వేసిన వెంటనే కలర్ చేంజ్ అయితే అది మంచి సాఫ్రాన్ కాదని. మంచి సాఫ్రాన్ అయితే మనకి వేసిన వెంటనే కలర్ అయితే రాదు. చూస్తున్నారు కదా మీరు, మనకైతే స్లోగా అయితే కలర్ వస్తుంది. ఇప్పుడైతే నేను కలుపుతున్నాను చూడండి, కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది స్లోగా. నాకైతే ఇది క్వాలిటీ బాగానే ఉంది అనిపించింది, ఎందుకంటే వేసిన వెంటనే కలర్ అయితే రాలేదు, స్లోగా అయితే వస్తుంది. సాఫ్రాన్ అనేది మనకి బెస్ట్ క్వాలిటీయా కాదా అనేది కలర్ ఒకటి చెక్ చేసుకోవాలి. సెకండ్ వన్ మనకు నోట్లో వేసుకోగానే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. థర్డ్ వన్ మనం రబ్ చేసినప్పుడు తెగిపోకూడదండి ఇది. చూడండి, నేను ఇక్కడ రబ్ చేస్తున్నాను, తెగలేదు. చూసారు కదండి, ఈ 3 విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, కలర్ రానికైతే నాకు 15 మినిట్స్ టైం పట్టింది. సేమ్ ఇప్పుడు బాదం మిల్క్ కలర్ అయితే వచ్చేసింది మనకి. చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఎప్పటి నుంచి వాడాలో అని డౌట్. ఇది ప్రెగ్నెన్సీలో 4th 5th మంత్ నుంచి మనం తీసుకోవచ్చు అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.